ఉదయం పూట ప్రత్యూషం అంటారు, ఉషస్ సమయంలో పెడతారు. అంటే సూర్యుడు ఉదయించే సమయానికి. అంటే రాత్రంతా సూర్యుడు ఏం చేస్తాడంటే తన యొక్క కాంతిని అగ్నిలో పెడతాడు. అంటే మరి పగలంతా నేను వెలుగుతున్నాను, జనులు నా వెలుగులో తమ పనులు తాము చక్కగా నిర్వర్తించుకుంటున్నారు, నే లేకపోతే ఎట్లా పాపం వీళ్ళకి అని చెప్పి తన కాంతిని అగ్నిలో పెడతాట. అందుకని సూర్యుడు ఉదయించే లోపల మనం గనక దీపం పెట్టుకున్నట్టయితే, అయ్యా రాత్రంతా వెలిగా ఆ దీపాన్ని నీకే అర్పిస్తున్నామని చెప్పి సూర్యుడికి సూర్యోదయ సమయానికి దీపం పెట్టుకోవాలి. సాయంత్రం పెట్టేది ఎప్పుడు? సూర్యుడు అస్తమిస్తూ తన వెలుగు దీపంలో పెడతాడన్నాడు కదా, అగ్నిలో పెడతాడని చెప్పాడు కదా. అందుకని సూర్యుడు అస్తమించే సమయానికల్లా దీపం పెట్టాలి. సంధ్య అంటే ఏమిటి? పగలు రాత్రి కలిసేటటువంటి సమయం సంధి సమయం. అంటే కొంచెం పగలుండాలి, రాత్రి వస్తూ ఉండాలి, రాత్రి అవ్వకూడదు, పూర్తి చీకటి పడకూడదు, అట్లాని పూర్తి వెలుగు ఉండకూడదు. ఈ సమయంలో దీపం పెట్టాలి. ఈ సమయంలో దీపం పెట్టడం అన్నది ఇటు సూర్యుడు అగ్ని అనే మాట అటు ఉంచితే, ఈ సమయాలు మనిషికి మనస్సుకి చికాకు కలిగించే సమయాలు. మీరింటో గమనించినట్టయితే చంటి పిల్లలు ఉంటే సరిగ్గా సంధ్యా సమయంలో ఏడుస్తారు. ఎవరికన్నా అనారోగ్యం ఉంటే పగలు కొంచెం బాగానే ఉంటారు, రాత్రి బాగానే ఉంటారు, చీకటి పడుతూ ఉండేటటువంటి వేళ వాళ్ళకి చికాకు వచ్చేసి కాస్త చికాకు పడుతూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రతి వాళ్ళకి ఆ సమయంలో కొంచెం చికాకు ఉంటుంది. అందువల్లే యువతరం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఆ సమయంలో వీధుల్లో తిరిగి వస్తారు కాసేపు. ఎందుకంటే అది పగటి నుంచి రాత్రి మారుతున్న సమయంలో మనస్సుని దానికి సరిగ్గా సర్దుబాటు చేసుకోవడం కుదరదు వాళ్ళకి. అందుకని ఆ సమయంలో దీపం పెట్టి ఒక్కసారి దేవుణ్ణి తలుచుకోండి. ఆ చాంచల్యం ఏదైతే ఉందో, రెస్ట్లెస్నెస్ అంటాం, ఉండలేకపోవడం, గిజగిజలాడడం ఏదైతే ఉందో అది తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. అందుకని కాస్త ట్విలైట్ అంటారు ఆంగ్లంలో. అంటే రెండు వెలుగులు, పగటి వెలుగు రాత్రి వెలుగు రెండూ కాకుండా ఉండేది. అటువంటి సమయంలో దీపం పెట్టాలి. సాయంత్రం పొద్దున కూడా సూర్యోదయ సమయానికి పెట్టాలి. మరి ఈ సూర్యోదయానికి కాకపోయినా ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు అటు ఇటుగా పెట్టుకుంటే బాగుంటుంది.